హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీప చేత తన ఎంగేజ్మెంట్ ని ఆపించాలనుకుంటున్న జ్యోత్స్న అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అనుకుంటే కార్తీక్ దీపలు ఇద్దరు కలిసి జ్యోత్స్నని ఇంట్లో నుంచి వెళ్లిపోనివ్వకుండా ఆపారు అని, ఇక ఆఖరి ప్రయత్నంగా తన ఎంగేజ్మెంట్ ని ఆపడానికి పారిజాతంని దీప కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమిలాడైనా సరే ఆ గౌతమ్ గురించి బండారం అంతా బయట పెట్టేలాగా చేయమని చెప్తుంది. అలా అందరి ముందు దీప అసలు నిజం బయట పెడితే అందరిలో ఆ దీపే అందరి ముందు చెడ్డది అవుతుంది అని చాలా తెలివిగా ఈ పథకాన్ని వేస్తుంది. అలా పారిజాతం జ్యోత్స్న చెప్పింది అని తన మనవరాలి కోసం దీప కాళ్ళని పట్టుకోవడానికి దీప దగ్గరికి వస్తుంది. అలా ఇప్పుడు నేను ఈ దీప కాళ్ళు పట్టుకోవాలా? వద్దులే, దీపని సెంటిమెంట్ డైలాగ్స్ తో కొడదాము అని, దీప నీకు సుమిత్ర ఒక కన్న తల్లిలాగా ప్రేమని పంచింది, అలాంటి కన్న తల్లి ప్రేమని రుణం తీర్చుకోవా చెప్పు అని అంటుంది. అప్పుడు దీప ఎందుకు తీర్చుకోనమ్మా, ఖచ్చితంగా తీర్చుకుంటాను, కానీ నాకు అలాంటి అవకాశం రాలేదు కదా అని అంటుంది. అప్పుడు పారిజాతం ఎందుకు రాలేదు దీప, ఇప్పుడే వచ్చింది, ఈ రోజే వచ్చింది. నువ్వు గనక ఆ గౌతమ్ ఎలాంటి వాడో అందరి ముందు అసలు నిజం బయట పెట్టావంటే జ్యోత్స్న జీవితాన్ని కాపాడిన దానివి అవుతావు, అలానే సుమిత్ర రుణాన్ని తీర్చుకున్న దానివి అవుతావు అని అంటుంది. అప్పుడు దీప ఆలోచిస్తూ ఉంటుంది. అలా పారిజాతం జ్యోత్స్నలు ఇద్దరు కలిసి చాలా తెలివిగా ఎంగేజ్మెంట్ ని దీప చేత ఆపించాలని అనుకుంటూ ఉంటారు. పారిజాతం దీపతో మాట్లాడుతూ దీప నీ చేతులు ఇలా ఇవ్వు అని అంటుంది. అప్పుడు దీప ఎందుకమ్మా అని అంటుంది. సుమిత్ర వేసుకున్న లాంటి ఎస్ఎల్ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ పింక్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు పారిజాతం ఇలా ఇవ్వు దీప అని దీప చేతులని పట్టుకొని, ఇవి నీ చేతులు కాదనుకో, నీ కాళ్ళు అనుకో, నీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను అని అనుకో, నా మనవరాలు జీవితం నీ చేతుల్లోనే ఉంది దీప, నువ్వే తన జీవితాన్ని కాపాడాలి. ఒక ఆడపిల్ల జీవితాన్ని చూస్తూ నరకంలోకి తోస్తావా, అన్యాయం చేస్తావా అని అంటుంది. అప్పుడు దీప సరేనమ్మా, మీరు ఇంతలాగా బ్రతిమిలాడుతున్నారు కాబట్టి నేను అసలు నిజాన్ని బయట పెడతాను అని అంటుంది. అప్పుడు పారిజాతం చాలా థ్యాంక్స్ దీప, నీ మేలుని నేను ఎన్నటికీ మర్చిపోలేను అని అంటుంది. అప్పుడు దీప నాకు మీ గురించి చాలా బాగా తెలుసమ్మా, మీ వల్ల ఈ ఎంగేజ్మెంట్ ఆపడం అవ్వలేదు అని నా ద్వారా ఈ ఎంగేజ్మెంట్ ని ఆపించి అందరిలో నన్ను చెడ్డదాన్ని చేయాలనుకుంటున్నారు కదూ అని అనుకుంటూ ఉంటుంది. మీ ప్లాన్ ని మీకే ఎలాగ తిప్పి కొడతానో మీరే చూస్తారు కదా అని అనుకుంటూ ఉంటుంది. అలా పారిజాతం వెళ్ళిపోతుంది. ఆ తరువాత కార్తీక్ అక్కడికి వచ్చి ఏంటి దీప, పారు ఏదో మాట్లాడుతుంది నీతో అని అంటాడు. అప్పుడు దీప జరిగిందంతా చెప్తుంది. అప్పుడు కార్తీక్ నా చిన్న మరుదులు తన ఎంగేజ్మెంట్ ని ఆపించడానికి ఇలా ప్లాన్ చేసిందన్నమాట అని అంటాడు. అప్పుడు దీప అవును బావా, పారిజాతం గారు ఆ జ్యోత్స్న ఇద్దరు కలిసి చాలా తెలివిగా నన్ను ఇందులో ఇరికించాలని చాలా ప్రయత్నిస్తున్నారు అని అంటుంది. అప్పుడు కార్తీక్ అయితే దీప, నువ్విప్పుడు ఎలాగో అసలు నిజం బయట పెడతాను అని మా పారుకి చెప్పావు కాబట్టి అందరి ముందు గౌతమ్ గురించి చాలా మంచిగా చెప్పు అని అంటాడు. అప్పుడు దీప నేను అలానే చేద్దాం అనుకున్నాను బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్ అప్పుడు నా చిన్న మరదలకి ఏ దారి లేక చచ్చినట్టు ఆ గౌతమ్ గురించి తన నోటితోనే అసలు నిజాన్ని బయట పెడుతుంది అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.